హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అత్తమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పును తీసుకొని దానికి సరిపడా 7 గ్లాసుల నీళ్లను తీసుకోవాలి. ఇందులోనే తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కడిగిన చింతపండును కొంచెం వేసుకోవాలి. తరువాత 2 టమోటా ముక్కలను, తరువాత పచ్చిమిరపకాయలు 8, 2 వంకాయలు ముక్కలుగా కోయబడినవి తీసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, మెంతికూర కట్టను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత వీటన్నిటిని కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. తరువాత మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు వేచి ఉండాలి. ఇలా ఆయిల్ వేయడం వలన బ్యాళ్ళు తొందరగా ఉడికిపోతాయి. అలాగే బ్యాళ్ళు బాగా మెత్తగా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే బ్యాళ్ళు బాగా నున్నగా అయితేనే అందులోని ప్రోటీన్స్, విటమిన్స్ మనకు బాగా శరీరానికి పడతాయి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బ్యాళ్ళు బాగా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత పప్పు నుండి రసంని వేరు చేయాలి. ఇలా వేరు చేసిన తరువాత పప్పు గిత్తి తీసుకొని పప్పును బాగా ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదిగిన తరువాత కొంచెం కొంచెంగా రసంను వేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఎంత క్వాంటిటీలో రసం కావాలో అంత పప్పులోకి కలుపుకొని మిగిలినది సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. తరువాత పోపు కోసం ఒక గిన్నెను పెట్టి అందులోనే నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు వేయడం వలన పప్పుకి మంచి సువాసన అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని పప్పులోకి వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పప్పు రెడీ. ఈజీ టు